తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, చాలామంది చాలా బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాము, ఏదైనా అమ్మవారి పూజలో ఒక మంచి కష్టాలు పోగొట్టుకోవడానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అంటున్నారు. మీరు ఎన్నెన్నో పురాణాలు, ఎన్నెన్నో గ్రంథాలు, ఎన్నెన్నో ఉపనిషత్తులు చాలా 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 చదివేస్తారని నేను చెప్పలేను. చాలా చాలా చదివారు. ఆ చదివిన వాటిలో ఏదైనా ఒకటి ప్రేక్షకులకు అందిస్తారా? లలితాదేవికి ఏ రకంగా మనం పూజ చేస్తే కష్టాలన్నీ పోతాయంటారు చెప్పండి. మీకు ఏ పురాణంలో ఎక్కడుందో చెప్పండి. ఇప్పుడు లలితా సహస్రం బ్రహ్మాండ పురాణం లేదు కదండి. అవునండి. ఆ బ్రహ్మాండ పురాణం లలితా సహస్రం ఒక భాగం కదా. అవునండి. దాంట్లో కష్టాలు తీరటానికి అనేక రకాలైనటువంటి నోములు, వ్రతాలు, పూజలు అన్ని చెప్తారు. అవును, శివుడు ఎప్పుడు పార్వతీదేవికి ఉపదేశిస్తాడు, పార్వతీదేవి మనకి చెప్తూనే ఉంటుంది కదండి. అందుకని దీంట్లో ఒక విధమైనటువంటి ఒక పూజా విధానం ఉంది. అది 18 ఒత్తులు వేసి చేసే పూజ అండి. దానికి ముందుగా ఏం చేయాలంటే, ఒక చక్కటి పళ్ళెం తీసుకొని అంటే మనం ఎదురుకు చెప్పుకున్నట్టుగా నిత్య పూజ చేసేసుకోవాలండి. నిత్య పూజ ధూపదీప నైవేద్యాలతో పూజ చేసేసుకొని, ఇది విశేష పూజ కనుక అంటే లలితాదేవిని పెట్టుకొని చేయమంటారా? లలితాదేవి ఫోటోనే పెట్టుకోవాలి. అతని ఫోటో పెట్టుకోవడమే ఉత్తమం కూడా. ఉత్తమం. విగ్రహం అంటే కొంచెం విశేష పూజలు ఉండాలి. పైగా ఫోటో, లలితాదేవి ఫోటో తెచ్చుకొని చక్కగా పెట్టుకొని, దానికి ముందర ఒక మంచి పళ్ళెం, అంటే ఆ పళ్ళెం మందార పూల మాల, గులాబీల మాల వేయాలి. ఎర్రటి పూలు నేను చెప్తానండి. ముందు ఈ 18 ఒత్తులకి కావాల్సిన సామాగ్రి మనం చెప్పుకుంటాం. ఒక వెండి పళ్ళెం కానీ, కంచు పళ్ళెం కానీ, లేదంటే ఇత్తడి పళ్ళెం కానీ, ఈ 3 లోహాలతో చేసినటువంటి పళ్ళాన్ని, అల్యూమినియం కానీ స్టీల్ కానీ వాడకూడదు. ఈ కంచు కానీ, ఇత్తడి కానీ, వెండి పళ్ళెం కానీ అది తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి తుడిచి, దానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు చక్కగా పెట్టుకొని, తములపాకులు తెచ్చుకోవాలండి. తములపాకులు తెచ్చుకొని, ఎన్ని తెచ్చుకోమంటారు? తములపాకులు అండి ఒక 25 తెచ్చుకుంటే, కొన్ని దాంట్లో కాస్త తములపాకు చిల్లు పడ్డా, లేదంటే కొంచెం మధ్యలో వంకర పోయి ఉన్న అవి కాకుండా తీరుగా చక్కగా లేతగా ఆకుపచ్చగా మంచిగా ఉన్నటువంటి ఆకుల్ని ఏరుకోవాలి. అట్లేదంటే ఒక 25 తెచ్చుకుంటే దాంట్లో 18 ఆకులు మనకి కావాలి. దీనికి 18 తములపాకులు కావాలి. 25 తెచ్చుకుంటే కొన్ని వృధా పోయినా మిగతావన్నీ మనం తెచ్చుకోవచ్చు. 18 తములపాకులని శుభ్రంగా నీళ్ళతో కడిగేసి బట్టతో తుడుచుకొని, దానికి మొదలు చివర తీసేయాలండి. ఎందుకు తీయాలంటారు? ఎందుకు తీయాలంటే, తములపాకు తీగకి ఆ చల్లదనానికి తాచులు చుట్టుకుని ఉంటాయి. తాచుపాములు చుట్టుకుని ఉంటాయి. అవి ఈ మొదలు అంటే తములపాకు ఆకును చుట్టుకుని ఉన్నప్పుడు అవి నాలుకతో ఈ తములపాకు చివరి భాగాన్ని తాకుతూ ఉంటాయి. అవును, పూర్వం అండి తాంబూలం వేసుకునేటప్పుడు కాడ గిల్లేసేవాళ్ళు, తోకని కూడా గిల్లేసేవాళ్ళు. ఆ కాడని కానీ, తములపాకు చివరికి ఉన్న భాగాన్ని కానీ అవి నాలికతో తాకుతూ ఉంటాయి, అంటే నాకుతూ ఉంటాయి అనమాట ఆ ఆకుని. అందుకని ఆకుని బాగా నీళ్ళతో 1-2 సార్లు కడగటం ఉంటేను ఈ చివరి భాగాల్ని ఈ తాతులు నాకుతూ ఉంటాయని కనుక దాన్ని గిల్లేసేయాలి. అంటే ఇప్పుడు అమ్మవారికి పెట్టే ఆకు శుభ్రంగా ఉండాలి. అది ఎందుకంటే ప్రకృతి సహజంగా అనేక జీవులు ఉంటాయి, అవి చుట్టుకొని ఉండొచ్చు. క్రిమికీటకాలు ఇలాంటి విష సర్పాలు కూడా ఉండొచ్చు. కానీ అవన్నీ ప్రకృతిలో భాగమే కనుక అందరూ చేసేవాళ్ళు అట్లాగే. దేనికి అన్నది కొంత ఎవరైనా తములపాకు వస్తే మొదలు చివర కట్ చేసే ఇస్తారు. మన పాన్ షాప్ వాళ్ళు కూడా కట్ చేసే ఇస్తారు మనకి. ఎవరైనా కట్ చేసే వాడతారు. మనం ఎలా ఉంటామో మన అమ్మవారికి కూడా అలాగే పెట్టాలి. అందుకని మంచి ఆకుల్ని శుభ్రంగా కడిగి మొదలు చివరకు కట్ చేసేసి, ఒక పువ్వు ఆకారంలో వచ్చేట్టుగా 18 తములపాకుల్ని పళ్ళెం గుండ్రంగా అమర్చుకోవాలి. పళ్ళెం అంటే తలవే ఎటువైపు రావాలి? తొడిమ వైపేమో ఇటు పళ్ళెం లోపల భాగానికి, లోపలికి కొసలేమో పళ్ళెం బయట భాగానికి అలా అమర్చుకొని చుట్టూతా 18 ఆకులు వేసుకుంటే ఒక పువ్వు ఆకారంలో వస్తుందండి. మధ్యలో ఒక గుండ్రటి ఇది కూడా ఏర్పడుతుంది. ఆ మధ్యలో ఒక చక్కగా చిన్న పళ్ళెం తీసుకొని దానికి బాగా సింధూరం పూసేసి, ఆ సింధూరం పూసేసిన దీంట్లో చక్కటి ప్రతిభను, అంటే సింధూరంలో నీళ్లు పోయాలంటారా, పొడి సింధూరం రాయాలంటే? లేదండి, తడి అంటే రాయటానికి వచ్చేసరికి దాంట్లో తడి ఉంటేనే రాయటం కుదురుతుంది. పొడి సింధూరంతో మళ్ళీ రాలిపోతుంది కదా. దాంట్లో కొంచెం వీలుంటే సింధూరం అమ్మవారికి చేస్తున్నాం కనుక, అమ్మవారి సుగంధ ప్రియ, వీలుంటే ఇంత పన్నీరు పోయమనండి చక్కగా.
అది పన్నీరు వీలు పడిన వాళ్ళు పసుపు నీళ్ళన్నా పోయమనండి, ఏదో పంపులో నీళ్ళు పట్టి పోయకుండా సింధూరంలో కొంచెం పన్నీరు కానీ సెంటు జవాది కానీ సెంటు నీళ్లు కానీ పోతే చిన్న చిన్న బాటిల్స్ అమ్ముతూ ఉంటారు కదా. ఆ సుగంధం వచ్చేటట్టుగా ఆ సింధూరాన్ని ఆ పళ్ళానికి పూసి దాని మధ్యలో నూనె పోసి, నూనె పోయటం అంటే నువ్వుల నూనె శ్రేష్టం ఎప్పుడైనా, లేదు చక్కగా ఆవు నెయ్యి వేస్ట్ చేస్తారన్నా తప్పులేదు, అది వాళ్ళ ఇష్టానుసారం శక్తి అనుసారం కూడా చేయొచ్చు. 18 పువ్వొత్తులని ఒకే పువ్వొత్తుగా అంటే కలిపేసే అన్నీ 18 ఒత్తులను విడివిడిగా పెట్టకుండా అన్నీ కలిపేసి ఉండగా చేసి ఒకే ఒత్తుగా వెలిగించాలి. వెలిగించేసి ఈ తమలపాకుల చుట్టూతా మధ్యలో ఉన్న ఈ సింధూరపు పళ్ళెల్లో ఈ జ్యోతిని వెలిగించాలి. అంటే అక్కడ ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి వెలిగించాలి. విజయశ్రీ గారు 18 తమలపాకులు పెట్టాలన్నారు కదా, ఆ 18కి గంధము బొట్లు పెట్టమన్నారు. ఇంకా పూలు అవన్నీ ఏ రంగు పూలు పెట్టాలంటారు? లలితాదేవి విషయానికి వస్తానండి, ఎప్పుడు ఎర్రటి పువ్వులే పెట్టాలి. ఎర్రటి గులాబీ పువ్వులు దొరుకుతాయి కదా మనకి. మామూలుగా మందార పూలు దొడ్లో పూసి దొరికిన ఉంటే పరమ శ్రేష్టం. అమ్మవారు మందార కుసుమ ప్రియాయ నమః, అందుకని ఆ పువ్వులు పెట్టుకోవచ్చు. లేదు మనకి మందార పువ్వులు దొరికే అవకాశం లేకపోతే మంచి ఎర్రటి గులాబీ పూలు రెక్కలు ఊడిపోయినవి కొంచెం అలా కూడా చూసుకొని తెచ్చుకోవాలండి. ఎప్పుడైనా దేవుడికి నివేదన చేసేటప్పుడు ఒక ఆకు కానీ ఒక పువ్వు కానీ మార్కెట్లో అన్ని రకాలు అమ్ముతారు కనుక 1-4 పూలు ఎక్కువ తెచ్చుకుంటే కాస్త గుడ్డి పువ్వు కుంటి పువ్వు అనేది పక్కన పెట్టేసి మంచిగా వికసించిన పువ్వుల్ని మనం పెట్టుకోగలుగుతాం. అలా చేసుకోవాలి. ఎర్రటి గులాబీ పువ్వులను తీసుకొచ్చి ఈ ఆకులన్నిటికీ కూడా ఈ చుట్టూతా మనం పేర్చుకున్నటువంటి ఆకులన్నిటికీ కూడా మనము పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకొని గంధం బొట్టు కూడా పెట్టి ఈ ఎర్రటి గులాబీ పువ్వుని ఒక్కొక్క ఆకు మీద పెట్టుకుంటూ రావాలి. అంటే మనం పువ్వులు పసుపు కుంకుమ గంధం ఇవన్నీ మంగళ ద్రవ్యాలండి. ఇవి పెట్టడం వలన ఆ ఉన్న ప్రదేశంలో శక్తి పెరుగుతుంది. మంగళ ద్రవ్యాలతో శక్తి పెరుగుతుంది. అందుకే మన ధూప దీప నైవేద్యాలను ఎందుకు చెప్తారంటే దీపం వలన కొంత శక్తి, ఆరా అంటున్నారు ఇప్పుడు మన వాళ్ళు, దీపం వలన కొంత శక్తి. ఈ మంగళ ద్రవ్యాలైనటువంటి పసుపు కుంకుమ చందనము ఇలాగే సింధూరము ధూపము ముఖ్యంగా అగరబత్తి ఇవన్నిటి వలన కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పంచభూతాలన్నీ కూడా ఆకర్షితమై అక్కడ శక్తిని నిలుపుతాయి. అంటే అమ్మవారు ప్రకృతి రూపం కదా, అందుకని అక్కడ శక్తి పెరుగుతుంది. మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో అక్కడ శక్తి పెరుగుతుంది. ఆ శక్తి పెరగడానికి మనం ఈ రకమైన అలంకారం అంతా చేయాలి అమ్మవారికి. ఎర్రటి పువ్వులు అన్ని తమలపాకుల మీద పెట్టుకొని అప్పుడు ఈ మధ్యలో 18 ఒత్తులు వేసినటువంటి ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. దీని చుట్టూతో కూడా ఎర్రటి మందార పువ్వులు పెట్టాలి. అమ్మవారికి కూడా ఎర్రటి మందార పూలతో కానీ గులాబీలతో ఒక గులాబీ దండ వేయాలనుకోండి, గులాబీ పూలతో అమ్మవారికి దండ వేయాలి. అంటే అమ్మవారు అరుణాం కరుణా తరంగితాక్ష్యం కదండి. అరుణ ముందు ఆవిడ, తర్వాత కరుణా తరంగితాక్ష్యం అయింది ఆవిడ. అరుణం అంటే ఎర్రటి ఎరుపు, సూర్యుడు ఉద్యద్భాను సహస్రాభ, అంత ఎర్రటి కాంతితో దేహకాంతి కూడా అమ్మవారి తెరిపే. అంత ఎర్రగా ఉన్నటువంటి లలితాదేవి ముందర మనం అన్ని ఆవిడకి ప్రీతి అయినటువంటి వర్ణం ఎరుపు కనుక దాంతో పెడితే ఆవిడ ఎక్కువగా ప్రీతి చెందుతుంది. ఈ 18 ఒత్తులు వేసి మనం వెలిగించి దానికి కూడా కుంకుమ బొట్టు పెట్టి ఆ జ్యోతికి కూడా అంటే 18 ఒత్తులు వేస్తున్నాం అంటే అది 18 పీఠాలకు ప్రతీక అండి. అష్టాదశ పీఠాలకి ప్రతీకగా మనం 18 ఒత్తుల్ని వేస్తున్నాం. వేసి 18 పీఠాల్లో ఉన్న శక్తి దేవతలకి మనం ఒకే చోట హారతిస్తున్నాం అన్నమాట. ఆహ్వానించి మనం హారతిస్తున్నాం. అప్పుడు ఈ రకమైనటువంటి అలంకారం అంతా చేసుకొని వీలైనంత మటుకు చేసేవాళ్ళు కూడా ఎర్ర చీర కట్టుకోవడం మంచిది. ఎప్పుడు అమ్మవారి భక్తులు ఎరుపు చీర కట్టుకొని చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే రాగరంజితం అమ్మవారు ఎప్పుడు రాగం, ఆవిడకి నామం ఉంది కదండి. రాగం అంటేనే ఎరుపు. అందుకని ఎర్రని వస్త్రాలు ధరించి వీళ్ళతో మటుకు లలితాదేవి మందిరం అంతా కూడా ఎరుపు వర్ణంతో నింపి మనము ఆ 18 ఒత్తుల హారతిని పట్టుకొని నుంచొని హారతి ఇవ్వాలి. నుంచొని హారతి ఇచ్చి మనకి అంటే ఇప్పుడు మనం ఈ హారతి ఇచ్చే ముందరండి శ్రీలక్ష్మి గారు ఒక విషయం చెప్పుకోవడం మర్చిపోయాం. లలితాదేవి యొక్క అష్టోత్తరం కానీ సహస్రం కానీ వాళ్ళకి ఉన్న సమయాన్ని బట్టి వాళ్ళు చక్కగా చదువుకొని అమ్మవారి సహస్రం చదువుకోవడం చాలా ఉత్తమం. అంటే సహస్రాన్ని మించింది లేదు. అయితే ఈ 18 ఒత్తుల దీన్ని హారతి ఇచ్చే ముందర లలితా సహస్రనామం కుంకుమ పూజతో సహా చక్కగా చేసుకోవాలి. కుంకుమ పూజతో లలితా సహస్రం పూర్తి చేయాలి. ఇది ఈ లలితా సహస్రం కుంకుమతో పూజ చేసుకొని తర్వాత ఈ 18 ఒత్తుల హారతిని లేచి నుంచొని ఇవ్వాలి. లేచి నుంచొని హారతి ఇచ్చి
తర్వాత అమ్మవారికి సాధారణంగా క్షీరాన్న ప్రియ అయిన అమ్మవారు అంత పరవాన్నం నైవేద్యం పెట్టాలి. లేదంటే ఏది తీపి పదార్థం పెట్టినా అమ్మవారు సంతోషిస్తుంది. అందుకని ఈ హారతి ఇచ్చే ముందర అమ్మవారికి తీపి పదార్థాన్ని నివేదన చేసి హారతి కూడా ఇవ్వాలి. ఇచ్చి ఈ హారతిలో ఉన్న విశేషం ఏంటంటే హారతి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనం కింద పెడతాం కదండి, అది కాస్త పూర్తి అయ్యే వరకు అక్కడే ఉండాలి, అంటే కొండెక్కే వరకు అక్కడే ఉండాలని అర్థం. అందులో 18 ఒత్తులు వేస్తాము. 18 ఒత్తులతో అమ్మవారికి సంపూర్ణంగా హారతి ఇచ్చి వీలైతే ఒక హారతి పాట పాడుకుని దాని తర్వాత మనం ఎక్కడి నుంచి తీసామో అక్కడే పెట్టాలి. అంటే ఈ తమలపాకు మధ్య భాగంలో పెట్టాం కదా, దాన్ని ఆ పళ్ళెంతో సహా తీసి మళ్ళీ అక్కడే పెట్టాలి. పెట్టి ఆ దీపము పూర్తిగా నూనెని తీసేసుకొని కొండెక్కే వరకు అయితే ఇంట్లోనే ఉండాలి, మనం వెళ్ళిపోకూడదు బయటికి. దీపం దగ్గరే ఉండాలి. దీపం దగ్గరే ఉండాలి. మన బాధలన్నీ చెప్పుకోవాలి, మన కష్టాలన్నీ చెప్పుకొని అమ్మవారిని ఈ నిమిత్తంగా నేను నీకు తల్లి ఈ 18 ఒత్తులు వేసి హారతిని ఇచ్చాను, నా కష్టాలు గట్టెక్కిచ్చు. ముఖ్యంగా ధనం మూలం ఇదం జగత్ కనుక ఎవరికైనా డబ్బులు అంటూ ఉంటే ఏ పనన్నా చేయగలుగుతారు. పక్కనే ఉంటది కదండి అన్ని కొనుక్కోవచ్చండి. ఏంటండి? ఒక్క మనశ్శాంతి తప్ప అన్ని కొనుక్కోవచ్చు డబ్బుతో. అందుకని కొంతమందికి ఇప్పుడు మనశ్శాంతి కూడా డబ్బుతోనే వస్తుంది. అంటే మనశ్శాంతిని కూడా డబ్బుతో కొనుక్కునే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు దాన్ని కూడా చక్కగా డబ్బుతో కొనుక్కోవచ్చు. ఈ పని చేస్తే నాకు మనశ్శాంతిగా ఉంటుంది, ఓ 10 లక్షలు కావాలంటే మనశ్శాంతి వస్తుంది దాంతో కూడా. సో ఆ రకంగా చక్కగా మన కోరికలన్నీ కూడా లలితాదేవికి విన్నవించి ఎప్పుడు మన కష్టము సుఖము కోరిక అన్ని అమ్మవారికే చెప్పాలండి. అమ్మవారికే మన అమ్మకి ఎలా చెప్తాము, నాకు ఇది కావాలి అది కావాలి, ఆవిడేమో అమ్మలగన్న అమ్మ, అందుకని చేసి అమ్మవారికి చెప్పుకోవాలి. చక్కగా చెప్పుకొని అప్పుడు మనము ఇంకా తప్పనిసరిగా అండి ఈ 18 ఒత్తులు హారతి ఇచ్చి కింద పెట్టేసరికి కొండెక్కే వరకు ఉన్న తర్వాత ఒక్కసారి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసుకుని, అంటే తెలుసు కదా స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలంటే మొత్తం శిరస ఉరస కాకుండా భూమికి మన యొక్క హృదయ భాగం తగలకుండా సాష్టాంగ నమస్కారం మోకాళ్ళ మీద ప్రణమిల్లి తర్వాత మన పనులు మనం చూసుకోవచ్చు. ఇది ఈ 18 ఒత్తులు వేసిన ఈ యొక్క పూజ ప్రధానంగా ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు, అంటే డబ్బు అందక సమయానికి, అంటే డబ్బు ఉంటే చేయాల్సిన కార్యక్రమాలని ఆగిపోయి డబ్బు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ధనము చక్కగా అనుకున్న ధనం చేతికి అంది శుభకార్యాలు కానీ ఇతరమైనటువంటి కార్యక్రమాలు కానీ చేసుకోవడానికి డబ్బు వాళ్ళు అనుకున్నంత తప్పనిసరిగా దొరుకుతుందండి. ఎక్కడో డబ్బు ఇస్తారు, ఇరుక్కుపోద్ది, యువతల అమ్మాయి పెళ్లి కుదురుతామో అబ్బాయికి సీట్ వస్తామో జరుగుద్ది, ఆ డబ్బు సమయానికి అనుకూలంగా రావాలి. అప్పుడు లలితాదేవికి లక్ష్మీదేవి వింజామరతో వీస్తూ ఉంటుందట ఎప్పుడు. సచామర రమామణి సవ్యదక్షిణ సేవిత నామం ఉంది కనుక అమ్మవారు లలితాదేవి తన ఇష్టసఖి అయినటువంటి లక్ష్మీదేవికి ఆదేశాలు ఇస్తుంది. చక్కగా 18 ఒత్తులు వేసి మనం హారతి ఇచ్చిన తర్వాత లలితాదేవి ప్రీతి చెంది లక్ష్మీదేవికి ఆనతిస్తుంది. లక్ష్మీదేవి ఆ ఇంట్లో చక్కటి సిరి సంపదల్ని వర్షిస్తుంది. అందుకని ఈ రకంగా ఈ నోము చేసుకున్న వాళ్ళకి ధనధాన్యాలకి ఎటువంటి లోటు ఉండదండి. శ్రీమాత్రే నమః. ఎంత చక్కటి ఈ కాలంలో కావాల్సిన పూజ చాలా చక్కగా వివరించారండి. చాలా సులువుగా చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు. అవునండి, చాలా బాగుందండి. సులువుగానే చేసుకోవచ్చు, ఎక్కువ సమయం పట్టదు, ఈ నోముకి పట్టదు. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన పుణ్యగ్రంథం ఎవరింటికి వెళ్తుందో తెలుపుతారా? మన కంప్యూటర్ మాత ఎవరిని అనుగ్రహించిందో చెప్పండి. మన కంప్యూటర్ మాత శ్రీదేవి నెల్లూరు అండి. శ్రీదేవి నెల్లూరు. ఈవిడికి అమ్మవారి పేరే వచ్చింది. శ్రీదేవి గారు మీకు ఈ సహస్రనామ ఫలితాలతో మంచి పుణ్యగ్రంథం మీ ఇంటికి వస్తుంది, మీకు అభినందనలు. శ్రీదేవి గారు, స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా పిన్ కోడ్ నెంబర్తో వ్రాయండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు త్వరలోనే ఆ పుస్తకం అందిస్తారు. మనకి ఈ పుస్తకం కావాలి అనుకున్న ప్రేక్షకులందరూ లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పక్కన పేరు, మీ పేరు, ఊరి పేరు తప్పకుండా మర్చిపోకుండా వ్రాయండి. మన కంప్యూటర్ మాత్రం సెలెక్ట్ చేస్తుంది. శ్రీమాత్రే నమః.